హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అప్లికేషన్ స్టేటస్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే దానికి ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్లైన్లో ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ నంబర్స్ ఎంట్రీ చేస్తే మనకు అక్కడ స్టేటస్ కనిపిస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందుగా ఈ వీడియోను చూసినవారు అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కు ఓపెన్ కావచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. మీరు అక్కడ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ వెబ్సైట్లోకి రావచ్చు. అయితే ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ రైట్ సైడ్లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈకేవైసీ, నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా. సో వీటి గురించి మనము ఇంతకుముందు చేసిన వీడియోలో మనము చాలాసార్లు చెప్పుకున్నాము. అయితే నెక్స్ట్ మనము ఇలా కిందికి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ థర్డ్ ఆప్షన్లో స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్ ఆర్ సిఎస్సి ఫార్మర్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ ఆర్ ఫార్మర్ రిజిస్టర్డ్ త్రూ సిఎస్సి అంటే మన సొంతంగా మనము ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా, లేదంటే మనం సిఎస్సి త్రూ అప్లై చేసుకున్నా కానీ కూడా మనం ఇక్కడ నుంచి దీన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట, ఈ అప్లికేషన్ని. సో ఈ అప్లికేషన్ చెక్ చేసుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే మన యొక్క ఆధార్ నెంబర్ అనేది కావాలి. మన ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేసి సర్చ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టేటస్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.